నేను వైసీపీలకు ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. ఏదంటే మీరు రాజకీయం ప్రకారంగా ఎవరినైనా కూడా విమర్శించుకోండి. పవన్ కళ్యాణ్ కాకపోతే, చంద్రబాబును కాకపోతే మీ బుద్ధుడిలో విమర్శించకండి. వ్యక్తిగతంగా విమర్శించకండి. వ్యక్తిగతంగా వా పవన్ కళ్యాణ్ అంత మంచి వ్యక్తి లేడు. రాజకీయ పరంగా ఏ విధంగా కూడా ప్రశ్నించుకోండి. 10 మందికి మేలు చేయండి, ప్రశ్నించడం కాదు. శ్యామలక్క, నీకు ఇంత ముందర కూడా చెప్పినారు చాలామంది, జాగ్రత్త అన్నక్క, నీకు రాజకీయంలో మాట్లాడేది రాలేదని. అలాంటిది నువ్వు మాట్లాడినావు ఇష్టం వచ్చినట్టు. వాళ్ళు వైసీపీలు లిస్టు పంపించంటే నువ్వు మాట్లాడడం, అట్లా మాట్లాడినావంటే చాలా దెబ్బతింటావు అక్క. నీ వ్యక్తిగతంగా ఎప్పటికీ విమర్శించకూడదు. ప్రభుత్వం మంచి చేస్తుందా లేదా, పేద ప్రజలకు సాయం చేస్తున్నారా లేదా అనేది చూసి విమర్శించు. నిన్ను రాజకీయ ప్రకారంగా ప్రశ్నిస్తుందిలే అని ఎవరైనా కూడా అనుకుంటారు. అంతేగాని ఏ దానికి లింక్ చేసి మాట్లాడితే ఎవరు నమ్మరు శ్యామలక్క. నువ్వు ఎన్ని చేసినా కానీ, ఏ విధంగా మాట్లాడినా కానీ రాజకీయ ప్రకారంగా అయితే వింటారు. వ్యక్తిగతంగా మాట్లాడితే వినరు. నీకు మాట్లాడేది రాజకీయం చేసేది రాకున్నది శ్యామలక్క. నువ్వు వాళ్ళు లిస్టు పంపించంటే వైసీపీలు దాని ప్రకారం నువ్వు నడుస్తున్నావు. అలా అయితే నువ్వు ఛానల్లో ఉండలేవు. నీకు సినిమాలే బెస్టు. సినిమాలో బాగా చేసుకోవచ్చు కదక్క. ఎందుకక్క నీకు రాజకీయము? సైడ్ యాక్టర్గా బాగా సెట్ అయినావు కదా, ఎందుకు ఈ సినిమాలో శ్యామలక్క నీకు చెప్పు. రాజకీయం చేసే విధంగా చేసి ఎవరైనా కూడా సపోర్ట్ ఇచ్చారు, లేదంటే ఎవరు సపోర్ట్ ఇయ్యరు. నీకు రాజకీయం గురించి తెలియదు, నువ్వు మాట్లాడేది రాకునంది. నీకు మాట్లాడేది వచ్చి కర్నూలులో నువ్వు అట్లా మాట్లాడి నువ్వు సిక్కవు. పోలీసులతో ఊరికి ఎందుకు అరెస్ట్ చేయించుకుంటావు అక్క మాట్లాడి? మరి మద్యం దొంగగా అమ్ముతున్నారు, రాత్రిలో పూట అమ్ముతున్నారు అంటే మరి ప్రూఫ్ చూపి పక్క. మరి పోలీసు వాళ్ళు చెప్పినారు, ఫస్ట్ స్టేజ్ నీకు దొరకపోయినారు కదా, ప్రూఫ్ చూపి. నువ్వు సిబిఐ లేవాక. ఎందుకంటే ఊరికే విమర్శించడం ఒక్కటి వచ్చాది నీకు. ఓహో, వాళ్ళు పంపించిన లిస్టు ప్రకారమే నువ్వు మాట్లాడతావు, అంత తప్పితే నీకు మాట్లాడేది రాదు. నువ్వు కరెక్ట్గా